ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. సిఆర్డీఏ ఆమోదించిన బిల్లులు, పీడీఎస్ రైస్ ఇష్యూ, బుడమేరు ముంపు బాధితుల రుణాల రీషెడ్యూల్ సహా కీలక అంశాలపై ఇవాల్టి ఏపీ కేబినెట్ భేటీ చర్చించనుంది. సిఆర్డీఏ ఆమోదించిన 24,276 కోట్ల రూపాయల పనులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇదే సమయంలో పలు పరిశ్రమల భూ కేటాయింపులను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. విజన్ 2047 డాక్యుమెంట్ పై చర్చ జరిగే అవకాశం ఉంది. సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిన ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు, ఐకానిక్ బిల్డింగ్లకు సంబంధించి 24,276 కోట్ల రూపాయల పనులపై కేబినెట్ చర్చించనుంది. ముఖ్యంగా 103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భవనం నిర్మాణానికి అనుమతులు ఇవ్వనుంది. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి టవర్పై నుంచి సిటీ మొత్తం చూసేలా అసెంబ్లీ భవనం నిర్మాణం చేయనుంది సిఆర్డీఏ. 20,32,000 చదరపడుగుల విస్తీర్ణంలో 42.3 ఎకరాల్లో నిర్మించే హైకోర్టు భవనం నిర్మాణ ప్రతిపాదనలు కూడా మంత్రివర్గం ఆమోదం కోసం రానున్నాయి. 55 మీటర్ల ఎత్తులో నిర్మించే హైకోర్టు భవన నిర్మాణానికి 1,048 కోట్లు ఖర్చు కానుంది. 68,88,064 చదరపడుగుల విస్తీర్ణంలో జీఐడీ టవర్, హెచ్ఓడీల టవర్ల నిర్మాణం చేపట్టనున్నారు. 5 టవర్లకు గాను మొత్తంగా 4,608 కోట్లు ఖర్చుగా అంచనా. డిసెంబర్ నెలాఖరుకు దాదాపు అన్ని టెండర్లు పూర్తి కానున్నాయి. జనవరి నుంచి రాజధాని నిర్మాణాలు పూర్తి స్థాయిలో ప్రారంభం చేయాలన్న సిఆర్డీఏ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఇప్పటి వరకు జరిగిన అథారిటీ మీటింగ్లలో 45,249 కోట్ల విలువైన పనులకు ఆమోదం తెలిపింది. రాజధాని నిర్మాణానికి మొత్తంగా 62,000 కోట్లు ఖర్చు కానున్నట్లు సిఆర్డీఏ ప్రతిపాదనలు చేసింది. పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోర్ట్లలో చేపట్టాల్సిన చర్యలపైన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. పీడీఎస్ రైస్ తరలింపు అంశంలో సిఐడి విచారణపైన చర్చ జరగనుంది. సోషల్ మీడియాలో దాడుల అంశం మరోసారి చర్చకు రానున్నట్లు సమాచారం. ఇప్పటికే నమోదైన కేసులు, అరెస్టుల వివరాలు సీఎంకు అందించారు అధికారులు. విజయవాడ బుడమేరు ముంపు వలన నష్టపోయిన బాధితులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనిలో భాగంగా ఈ ప్రతిపాదన మంత్రివర్గ సమావేశం ముందుకొచ్చింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పరిశ్రమలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ సంస్థకు మరో 10 ఎకరాల భూ కేటాయింపుకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది.